దయగల మా స్వామి మా యేసయ్య నీ బంగారు పాదములకు కొందరు నీ ఉచితమైన బట్టి దయని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా ఉపన్యాసాల ద్వారా నీ నామాన్ని మహిమకరంగా మీరు జరిగించుకున్న విధానం బట్టి కొందరు వాక్య భాగంలో కలిచుండగా వాక్యంలోని మర్మాలను మూలార్థాలను నాకు మాకు తెలియచేయండి. వచ్చి నా బిడ్డలందరి చుట్టూ మీకు కంచేయండి. రావాల్సిన బిడ్డలని త్వరగా మీరు నడిపించండి. అలాగే ఎత్తబడే వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపదయచండి. ఆయన ఒట్టివాడిని మట్టివాడిని నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను నీ సిలువ చోట్ల మరుగుపరిచి మా నోటిని మీ గౌరవగా వాడుతున్నాండి. అయ్యా మీరు చెప్పి ఉన్నారు ప్రభావ, నిలబడి వారు మాత్రమే మీరు కానీ మాట్లాడేవారు మీరు కాదు. ఆయా గడియల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారని చెప్పండి. పరిశుద్ధాత్మ దేవ మీరే నాతో మాతో మీరు మాట్లాడారు. మా అందరికీ వినగలిగిన చెవులు గ్రహించుకునేది దయచేయండి. మా హృదయాలకు కావాల్సిన వర్తమానం మాకు దయచేసి ప్రతి ఎదురాత శక్తి మీద ధ్యాని దయచేసి ప్రతి ఆటంక వ్యతిరేకత తిరుగుబాటు స్వభావాలు ఏ సునాములు మీరు కాల్చేయండి. వినగలిగిన చెవులు దయచేయండి. నిద్రాత్మలు తిరుగుబాటు స్వభావ క్యాండిస్ మీరు బంధించి ఈ స్థలంలో మీ ఆత్మచేత అభిషేకించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకున్నారు. యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, మీ అందరికీ వందనాలు. మనందరము కూర్చున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 28వ అధ్యాయము బైబిల్లో చూడండి. 28వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతుంది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందను. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. గొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటి వంటి దరిద్రులై జనుల దుష్టులు సమానులు. వివేకము లేని వాడు జనులను అధికముగా బాధ పెట్టు అధికారి, దుర్లాభము దోషించేవారు దీర్ఘాయుష్మంతులకు. చాలు చూడండి ప్రియ, ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, అతిక్రమాలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందను. మనము కనికరము పొందాలని ఆశపడినట్లయితే ఏం చేయాలి? మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే వాటి విషయం అనుకో అనుకోండి ఉంటాడు. అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్తాడా? ఏముంది? వర్ధిల్లడు అంటే ఏ విషయంలో కూడా ఎదుగుదల ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు కష్టాలు నష్టాలు నిస్పృహలతోటే ఉంటాయి. కారణం ఏంటంటే వాటిని ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మనం ఏదైనా తిన్నామనుకోండి, దాన్ని వెంటనే కడిగేసుకుంటే ఏమవుతుంది? చేప కూడా అనంగా అనుకో, చాలామంది దేంతో కడుక్కుంటారు చెయ్యి. ఎక్కువ శాతం మంది నిమ్మకాయతోటో లేకపోతే సోపుతోటో కడుక్కుంటారు. ఎందుకని? తినేటప్పుడు లేని నీసు వాసన చాలా చేయొస్తే ఇబ్బంది అంటారా? వాస్తవం చెప్పండి. మనం తిన్నాం, అదే చేపలు కూడా తిన్నాం, అదే చేతి తిన్నాం, నోట్లోకి వెళ్ళిపోతే నీశ్వాసం లేదు, కానీ చెయ్యి నీశ్వాసం వస్తే ఇబ్బంది అంట. ఎంతవరకు న్యాయం అది? నిజం చెప్పండి. ఎట్లుంటుందంటే బొమ్మట్లో అన్నం తింటా ఏదో వచ్చింది అన్నది నెలకొంటే. అది మనం ఏం చేస్తున్నాం అంటే పాపాలు చేస్తున్నాం, వాటిని కప్పుకుంటున్నాం, ఒప్పుకోవట్లే. అమ్మో నవ్వుతారేమో నన్ను చూసి ఒప్పుకుంటే, నన్ను చూసి ఎగతాలు చేస్తారేమో, నన్ను చూసి వీళ్ళు చిన్నతనంగా చూస్తారేమో అనుకుంటున్నాం. కానీ పిల్లలు రేపు పరలోకం వెళ్ళకుండా ఆపేసేవి ఆ క్రమం లేదు. వాటిని ఒప్పుకోకపోతే మనకు జయం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అన్నిటికంటే విలువైనది ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందాలి. మనం కనికరం పొందాలి. యశుప్రభుని మనం వెంబడించేది దేనికే చేస్తే
ఆశీర్వాదాలు పొందుకోవడం కోసం, దీవెనకరంగా జీవించడానికి, మనకు మన కుటుంబాలకు వెలుగుమయంగా మార్చబడాలి. మనమే మార్గదర్శకులుగా మన కుటుంబానికి ఉండాలి. మనమే మాదిరి లేకపోతే, ఇప్పుడు తెలియని వారు ఎలాగైనా ఉండొచ్చు, ఉంటారు. చిన్నపిల్లలు ఎలా తిరిగేసినా ఎవరు పట్టించుకోరు. మురుగు బట్టలతో తిరిగినా, శ్రీబరి బట్టలతో తిరిగినా, ఎలా తిరిగినా పెద్దలు పిల్లలు పట్టించుకుంటారంటే చిన్నపిల్లడు కదా అండి అంటారు. అదే పెద్ద వయసు వచ్చాక కూడా తిరుగుతున్నారు అనుకో, ఏమంటారు? వీరికి ఇంకా తెలియదులే పానీలు అంటారా, అదే తిడతారు. కారణం ఏంటంటే మన స్థితిగతులు మనకు తెలుసు. ఈరోజు ప్రభు బలంలో మనం పాలు పంపులు పొందుకుంటున్నాం. యేసుప్రభువు వారి యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును పూజించడానికి వచ్చాడు. అయితే ఆయన అంటున్నాడు, నేను ఈ లోకాన్ని జయించాను, నేను నీతిమంతుడను. ఆయన ఏమి మీ ఆస్తులు నాకు ఇచ్చేసేయండి, నా బలంలో పాల్గొనాలంటే, నా శరీరము నా రక్తం తాగాలంటే మీ ఆస్తి నాకు ఇచ్చినప్పుడే మీరు అందులో పాలుభాగస్తులు అవుతారని చెప్పాడా? చెప్పలా. అందులో పాల్గొనాలంటే యథార్థత కలిగి జీవించాలి. ఖర్చుతో పని లేనిది, ఊరకనే వచ్చేటువంటిది రక్షణ. ఇక్కడ కూడా ఆయన ఏమి, నువ్వు నాకు ఇది ఇస్తే నీ పాపాలు కడుగుతాను, లేక నాకు బలిస్తే నీ పాపాన్ని కడుగుతాను, లేక నాకు ఇంత కానిపిస్తే నీ పాపాన్ని కడుగుతానని ఎక్కడ ఉందా? లేదు. ఊరకనే నీకు రక్షణ ఇస్తాను. అయితే పిల్లరా, దానిని పొందుకోకుండా మనమే నిర్లక్ష్యం చేస్తుంది. ఎందుకంటే చెప్పంటారా, ఈ లోకంలో ఉన్నటువంటి అలవాట్లకు, లోకంలో ఉన్నటువంటి వ్యసనాలకు, లోకంలో ఉన్న సరదాలకు పాడైపోతున్నాయి, మిస్ అయిపోతాం అని లెక్కేస్తున్నాం. అవన్నీ రేపు నరకానికి తీసుకెళ్తాయి. మీరు అందరూ ఎంతమందికి తెలుసు నాకైతే తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు మాట, అల్లంతో కూడిన ఆటపాటలకు అక్కడ ఏముంటుందండి? అక్కడ ఏముంటుందండి? ఇప్పుడు టీవీ చూస్తున్నాం, ఒక సీరియల్లో, ఒక సినిమాలో చూస్తున్నాం. సీరియల్లో చూస్తున్నాం అనుకో, సినిమా లేదా సినిమా చూస్తున్నాం. సినిమాల్లో ఫైట్లు వస్తాయి, ఫ్యామిలీ సీన్స్ వస్తాయి, అలాగే అక్కడక్కడ రేప్ సీన్స్ కూడా ఉంటాయి. అసభ్యకరమైనటువంటి బట్టలు కూడా వేసుకుంటారు. ఇంటిలో పాడి కూర్చుని చూస్తాం. నేను చూస్తాను, నా భార్య చూస్తుంది, నా కొడుకు చూస్తాడు, నా కూతురు చూస్తుంది. నాకేమనిపించింది, నా భార్యకి ఏమనిపించింది? అయితే అదే రీతిగా నా బిడ్డలు బట్టలు వేసుకుంటే నేను ఊరుకుంటాను. మరి అక్కడ వేసుకుంటే మనం ఏం చేస్తున్నాం? మనం చూసేది కాక మన పిల్లలకు కూడా అంటే పాపము ఎలా పరివర్తన చెందుతుందో చూడండి. వీటిని మిస్ అయిపోతామని బాధతో చాలా మంది బాప్తిసం పొందకుండా, దేవుడి యొక్క బలంలో పాల్గొను పొందుకోకుండా, ఇంకా దేవుడి యొక్క వైపు తిరగకుండా, దేవుడితో అంటుకట్టబడకుండా మన మీద ఆదివారపు ఆరాధనకు వచ్చేటువంటి విశ్వాసంగా ఉంటారు. కొంతమంది పండగ విశ్వాసులు ఉంటారు, చాలామంది ఆదివారం విశ్వాసులు ఉంటారు. ఆదివారం విశ్వాసులు అంటే ఆదివారం వస్తారు, వెళ్తారు, చాలా మార్పే ఉండదు, ఆశ కూడా ఉండదు. పేరుకు మాత్రం ప్రార్థన ఆలోచిస్తారు గంటల తరబడి, కానీ జీవితంలో మార్పు ఉండదు, జీవితంలో క్రియలు ఉండవు. ఈరోజు ఇక్కడ దగ్గర 20 మంది ఉంటాం. 4 రోజుల నుంచి ఎంతమంది ఉంటాం తెలుస్తే డైలీ ప్రార్థనకి? 3 లేక 4. పిల్లలతో 6, మన శైలి వచ్చాడు వాళ్ళతో 6. కానీ నేను చెప్పమంటారా, దేవుని యొక్క భయం ఉంటే ప్రార్థనలో పాల్గొంటాం. దేవుడితో దీవెని కావాలనుకుంటే ప్రార్థనలో పాల్గొంటాం. ఏముంది, ఆదివారం వెళ్ళొచ్చులేదు. భయమన్న స్టూడెంట్ ప్రతిరోజు స్కూల్కి వెళ్తారు, క్లాస్ జరిగినా జరగకపోయినా బడికి వెళ్తారు. ఎందుకో తెలుసా? ఆదరణ ఉంటుంది వాడికి. అన్నిటికంటే ముఖ్యమైనది తెలుసా? ఆదరణ కావాలి స్కూల్లో. అలాగే దేవుడి సన్నిధిలో దేవుడు ఏం చూస్తున్నాడు? నువ్వు ఆదివారం వచ్చి ఎంతకాలం చేసావు, ఆదివారం 10 గంటలు ప్రార్థన చేసావు చూడు, ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఏదో చూస్తారు, ఎంతసేపు చేసేవాళ్ళు చూడటం. అయితే రోజుకి 2 గంటల 40 నిమిషాలు మనం దేవుడితో గడపాలి. అసలు సమయం మనం అది తీము, ఇది తీము. మనం ఏం చేస్తాం? అది తీము, ఇది తీము. సమయాల్లో దశభాగ్యము,
ఆస్తిలో దశమ భాగమేమో, జీతంలో దశమ భాగమేమో, ఏంటి పొలంలో దశమ భాగమేమో, అన్నిటికంటే విలువైంది సమయం. అసలు అయ్యన్న 10,000 చేసిందని ఒక 500 తీసి అక్కడ మొహం పడి కనపడి ఉంటాడని చూస్తాం. కానీ టైములో అసలు దశమ భాగం అది బహు శాపగ్రస్తమైనటువంటి విభాగం. అదే అన్నిటికంటే శాపాన్ని ఎక్కువ పోవడం చేసుకునేది ఏదైతే సమయాన్ని కూడా ఇంకా ఇవ్వకపోవటమే, మన కుటుంబాల్లో సఖ్యత లేకపోవటం. ఎందుకంటే ఇప్పుడు ఏదో చూడండి, చిన్న గొడవ అవుతే ఏదైనా పెద్ద మనుషులు పిలుచుకుని గంటల తరబడి మాట్లాడతాం. నాకెట్ట జరిగింది, ఎటు చేసేది ఎట్లా అట్లా నాకు వద్దు అది మాట్లాడాలని మొదలైతే 1,00,000 చెప్తాం. మరి 10 రోజులు తిరుగుతాం, మాకు ఖాళీ లేదు రేపా అంటే రేపు వెళ్తాం, రేపు లేదు ఎల్లుండి వెళ్తాం. చేదరించుకుంటారు బాబు, ఇదేంత దరిద్రం మాకు లేకపోయింది, ఏం తగ్గి పెట్టుకున్నాడు. అయితే దేవుడు ఏ రోజున అసహించుకున్నాడా? ఏ రోజు దేవుడి దగ్గర చెప్పారు అసలు ఆ బాధనే? మనుషులు చెప్పుకుంటే వస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? మనుషులను ఆశ్రయించు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను నమ్ముకోవడం మేలు. నమ్ముకోవాల్సిన ఆయన దగ్గరేమో, చెప్పుకోవాల్సిన ఆయన దగ్గరేమో వెళ్ళటానికి మనకు బద్ధకం. ఉపయోగం లేని వారి దగ్గరికి వెళ్ళి గంటల తరబడి ముచ్చటించి వచ్చి ఇంట్లో కూర్చుంటాం. ఏం ఉపయోగం? అసలు మనం ఆ పెద్దల దాకా వెళ్ళాల్సిన అవసరం పడలేదు. ఎందుకో తెలుసా? ఒప్పుకుని విడిచిపెట్టు కనికరం పొందుతాం. మన భార్య భర్త మధ్య గొడవ వస్తే ఒప్పుకోవటంలో ఉన్నటువంటి ఘనత కాకపోతే ప్రెస్టేజ్ భంగం వచ్చేస్తుంది. మన కుటుంబాల్లో కూడా చాలా ప్రెస్టేజ్ వచ్చేస్తుంది. ప్రతి పాపమును ఒప్పుకోవాలి, ప్రతి అవధేతను ఒప్పుకోవాలి. దేవుడు ఒప్పుకోవట్లేదు, ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు మాంసం తిని ఇంట్లో ఉంచుకున్నాం, మన బైకులు 1000 రూపాయలు పెట్టి ఆత్మాసం తెచ్చుకున్నాం. బైకులు ఏం పడేస్తాం లేదు, తినేసి కూడా మనకు గుర్తుగా ఉంటాయని చెప్పి ఇంట్లో దాచుకుంటే ఏముంటుంది? గుర్తుంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఏమంటుంది? ఎలా గుర్తుంటుంది? సువాసన వస్తుంది కదండి, మల్లెపూల వాసన వస్తుంది కదా, మురికి వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు గుర్తొచ్చింది, నిన్న మనం తెలుసుకోండి. మన పాపం కూడా అంతేలేండి, మనకి తెలియకపోవచ్చు. దేవుడికి మురికి వాసనగా ఉంటుంది అది. అందుకే ఆయన అంటున్నాడు, పాడైపోయి హృదయాన్ని నాకు ఇవ్వు, దాన్ని నేను పరిమళ వాసనగా చేస్తా. ఏ వాసన అంటమా? పరిమళ వాసన. అయితే పాపం మనం ఏమవుతున్నాం అంటే, మన పరిస్థితి ఎలా ఉందంటే, బూడిదల కోసం పన్నీర్ లాగా పరిమళ వాసన ఇస్తే దాంట్లో ఏం చేస్తాం? పన్నీర్ ఇస్తే దాంట్లో బూడిది కలుపుతున్నాం. ఇంకా అది పరిమళ వాసన రావాలంటే కొంచెం పన్నీర్ని సంపాదించుకోవాలి. ఏం చేస్తున్నాం? ఒక గుక్కులు ఇచ్చాడు అనుకోండి, ఆయన ఆ గుక్కును ఇంకో గుక్కులు తయారు చేసుకుంటాం. చూడాలి, ఆ గుక్కులోనే బూడిది పోస్తే వాసన వస్తుందా? మరి మనం ఏం చేస్తున్నాం? మనకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు, అనేక పర్యాయాలు అవకాశం ఇస్తున్నాడు. ఇంకొకసారి అవకాశం ఇంకా ఉందిలే, ఇంకా ఉందిలే, ఇంకా ఉందిలే, ఇంకా ఉండదు. ఆయన అంటాడు అంటే తిరిగి రాని. అప్పుడు పెద్దలు చెప్తారు, అదే ఏమైనా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో అంటే. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటే ఒకప్పుడు కరెంట్లు ఉండేవి కాదు కాబట్టి లాంతర్లో దీపం బుడ్డిలో కిరసనాలు ఉండగానే ఇల్లంతా చదువుకుని సర్దుపరచుకోమా, లేకపోతే చీకట్లో పడితే గుడ్డు వాడికి మనకేమీ తేడా లేదు. ఆడే మనకంటే బాగా చీకట్లో. ఇంకా నాకు ఎప్పుడు ఒకటే చీకటి. కానీ మనం అలా చీకటి సంబంధులు కాదు, వెలుగు సంబంధులు. మన పాపంలో ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఆనాడు గెహాజీ ఆయన దగ్గర, ఏలియా దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టుంటే ఆ తన కుటుంబాన్ని వంశాలంతటికి శాపం వచ్చేది కదా, ఒక పుష్పరోగం. యేసు ప్రభువుని పట్టించినటువంటి ఇస్కరియోతు యూదా దేవుడి దగ్గర ప్రాధేయపడి, అయ్యా తప్పు చేశాను, నన్ను క్షమించని అడుగుంటే ఉరిపెట్టుకుని చనిపోయేవాడు కాదేమో, ఆ శాపం వచ్చేది కాదేమో. ఎందుకంటే వారికంటే ఎక్కువ పాపాలు మనమే చేసాం. వాళ్ళు ఒకసారి చేస్తుంటుందేమో. ప్రతిరోజు మనం అంతకంటే 100 రెట్లు ఎక్కువ పాపాలు చేసాం. ఇస్కరియోతు యూదా కన్నా, ఏంటి గెహాజీ కన్నా, వీళ్ళందరికంటే కూడా మనయే ఎక్కువ పాపాలు ఉన్నాయి. మరి మనల్ని శాపగ్రస్తులు చేశాడు దేవుడు. ఎందుకు చేయలేదు? ఆయన చేతగాక, అవకాశం లేక, చేయలేక, ఇంకొక అవకాశం ఇచ్చి చూద్దాం నా బిడ్డలని ఎదురు చూస్తున్నాడు. ఈ అవకాశం అని వెళ్ళాలి, ఇదే అనుకూలమైన సమయం. ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు ఎంతమందికి ఉంది? ఏం చూస్తున్నాం? ఇవాళ చూసిన వారిని సాయంత్రానికి కనపడట్లేదు.
కారణం ఏంటంటే అటాక్ అంటున్నారు, అది ఇంకోటి ఏదో విధంగా మరణము దాని హస్తాల కిందకి లాక్కుపోతుంది. అయితే పిల్లల శారీరకంగా మరణం ఉంది, కానీ ఆత్మకు మరణం ఉంది. అయితే తిరిగి ఆత్మ మరలా దేవుడి దగ్గరకు చేరాలంటే దానిని మనము బ్రతికి ఉండగానే దాన్ని సిద్ధపరచుకోవాలి. ఈ మట్టి శరీరంలో ప్రాణం ఉండగానే సిద్ధపరచుకోవాలి దేవుడి రాజ్యంలో. మనకు సిద్ధపాటు ఉందండి. ఈ లోకంలో ఈ సంతోషాలు అంతంత మాత్రమేనివే. డబ్బున్నా కానివ్వండి, చూడండి ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, కొన్ని 100 కోట్లు మారుతి చేతులు. మా తూర్పుగోదావరి జిల్లా వస్తే, మా ఏరియా వస్తే కోటి అక్కడ కొన్ని 100 కోట్లు మారుతాయి. అందరూ వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్తారు, సంతోషంగా వెళ్తారు. సొంతంగా దాచుకునే డబ్బులు ఉంటాయి, అప్పు చేసి పట్టుకెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ 100 మంది వెళ్తే 5 నవ్వుతూ వస్తారు, 95 మంది ఏడుస్తారు. కారణం ఏంటి? వాళ్ళు వెళ్ళింది దేనికి? ఆనందించడానికి, సంతోషించడానికి. అయితే అక్కడ ఏం పెట్టారు? మామూలుగా వెళ్ళి చూసి వస్తే ఆనందం వేరు. వీళ్ళు ఏం చేశారు? అక్కడ ఆనందాన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకోవాలని బెట్టింగ్స్ కాశారు. ఏమైందండి? ఇది పోతే 100 మందిలో ఒకటే గెలిచేది. 100 మంది గెలుతారా? ఏంటి? ఏ విషయంలో అది కూడా మళ్ళీ ఏం చెప్తుంది సార్? దేవుడు మా పక్షాన లేడండి, ఈ సంవత్సరం బాగా నష్టం వచ్చింది, ఈ సంవత్సరం బాగా ఇబ్బంది పడ్డాడు, ఈ సంవత్సరం పంట పండల, ఈ సంవత్సరం ఏమి కలిసి రాలా, దేవుడు ఏంటో మమ్మల్ని చిన్న చూపు చూశాడు. మళ్ళీ ఎవరు నిందకరం మొయ్యాల్సింది? అంటే మనం చేసిన తప్పిదములు, మనం చేసిన పాపాలు వీటన్నిటిని విడిచేసి నింద మాత్రము దేవుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాడు. మన పాపములే మన తవ్వుతున్నవి, మన వ్యర్థమైన క్రియలే మనం వెంబడి వస్తున్నాయి, మన పాపమే మనను. దానికి దేవుడు ఇప్పుడు పాపము పరివర్తన చెంది మరణాన్ని కంటదట. మరణం కనేదాకా తెచ్చుకోవటం కంటే ప్రారంభం దశలో మనం వాటిని ఒప్పుకుని విడిచిపెడితే కనికరం పొందుతామండి. మరణించాక కనికరం లేదు, ఒప్పుకోటానికి లేదు, అక్కడికి ఏమీ లేవు. పాపం ధనవంతులు చనిపోయేదాకా వీళ్ళు చనిపోయాక అంటున్నాడు, అయ్యా నా భూలోకంలో నాకు ఇంకా కొంతమంది సహోదరులు ఒక్కసారి నన్ను పంపిస్తే కిందకి నేను వారికి కూడా చెప్పి వస్తాను. పంపించాడు దేవుడు. నీకు చెప్పిన వారినట్లే వారికి కూడా అక్కడ కొంతమంది ఉన్నారు, చెప్తారు, వింటే బాగుపడతారు, వినకపోతే వారు కూడా నీ దగ్గర. ఈరోజు వినేవారు తక్కువ, విన్నట్లుగా నడిపించేవారు ఎక్కువ. వినేవారు తక్కువ, విన్నట్లుగా నటించేవారు ఎక్కువ. నటిస్తే ఎవరు నటిస్తే వాడు. దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ ఒప్పుకుంటే పాపికైనా వ్యభిచారికైనా పరలోకం వస్తానేమో, కానీ వేషధారికి మాత్రము లేదు అని చెప్తున్నాడు. అది 100%. నేను చెప్పేది కాదు, అది దేవుడు చెప్తున్నాడు మాట. ఆయనే చెప్పాడు ఇంకోటి కూడా, ఏమని? నా బైబిల్ గ్రంథంలో నేను రాసిన చెప్పిన మాటల్లో కొన్నైనను సున్నైనను తప్పిపోదు. మరి ఆ మాట ఎలా పోతుంది? మరి ఎందుకు మనం అంత నిర్లక్ష్యంగా ఉంటున్నాం? ఆలోచన చేయాలి ఒకసారి. మనం నిర్లక్ష్యంగా ఉంటున్నామా, భయపడుతున్నామా దేవుడు అంటే? ఏమండి? మనిషి అంటే భయం, డబ్బు అంటే భయం, అధికారి అంటే భయం, పోలీసు వాడు అంటే భయం, అందరంటే భయం. కానీ వీరందరినీ సృష్టించిన సృష్టికర్త అంటే మాత్రం భయం. గడ్డి పరక కంటే జ్ఞానంగా చూస్తున్నాం. ఇంటి ముందు గడ్డి పరక పెట్టి గబగబా చేస్తాం. ఎందుకంటే ఏముంటుంది అక్కడ? చండాలంగా ఉంటుంది. ఇంటి ముందు గడ్డి ఉంటే బాగుపడదు కాబట్టి గడ్డి పరక. మరి మన హృదయంలో అశుద్ధాన్ని దాచుకున్నాం. అసలు పచ్చిగా చెప్పాలంటే మన హృదయం అంతా అశుద్ధంతో అయిపోయింది. గడ్డి పరక అశుద్ధం మీద వేరేట్లు వేరు. అశుద్ధం చీ అంటావా, గడ్డి పరక చీ అంటావా? దేని అంటాం? చీయండి అశుద్ధాన్ని. మరి మన హృదయం అశుద్ధం కంటే దారుణంగా చేసేసుకో. ఆయన చీ అన్నాడండి. దేవుడు ఇంకా నిన్ను నన్ను చీ కొట్టాడా? కొట్ల. ఈ రోజుకైనా మంచిగా మారుతారని ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికైనా మన బ్రతుకు మార్చుకోకపోతే, ఎప్పటికైనా మనం సిద్ధపడకపోతే మన చేతులు ఏం లేదు. ఆయన అంటున్నాడు, ఇదిగో చెవులు ఉన్నవాడిని నేను త్వరగా రాబోతున్నాను, ఒక దొంగను పోలి రాబోతున్నాను. ఆ రోజు ఏడ్చేవారిలో ఉంటామో, నవ్వేవారిలో ఉంటామో మనమే పరిశీలన చేసుకున్నాం. కుటుంబంలో మనం ముందు నడుస్తున్నాం,
మనకి దారి తెలుసో తెలియకపోయే వరకు నడిచాం. అయితే మనం నడిచినప్పుడు ఒక బాట పడింది, ఆ బాటలో మన వెనుకవారు వాళ్ళు కూడా నడవాలి, మన బిడ్డలు నడవాలి. మనం మారినప్పుడు మన తల్లిదండ్రులు మారకపోవచ్చు, బిడ్డలు మారకపోవచ్చు. అయితే మనం నడిచినప్పుడు ఆ ముళ్ళ బాటని దారిని క్లీన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక బాట ఉంది, అదే బాటలో వారిని నడిపించదు. నేను నడుస్తున్నాను రండి మంచి మార్గం. మనకే మార్గాలు సరిలేవు, మనమే నిగ్రహంగా ఉండట్లేదు, ఇటు గొంతు అటు గొంతు వేస్తున్నాం. మరి మనం అనుకున్న వారు ఎలా మారుతారు? వారు ఎలా అతిక్రమం ఒప్పుకుంటారు? వాటి ఎలాగో వారు సరి చేసుకుంటారు దేవుడు ఎదుట? మొదట అందుకని దేవుడు చెప్తున్నాడు, జీవించి బోధించు. ప్రార్థన చేస్తున్నాం, ఇంటిలో పాది కోసం చేస్తాం, ఊళ్ళో అందరి కోసం చేస్తాం, సంఘమంతా కోసం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా నా బ్రతుకు మారలేదని ఎంతమంది చేస్తున్నాను, నేను ఇంకా నీకు నిలకడైనటువంటి మనసు నాకు రాలేదని ఎంతమంది చేస్తున్నా, పాపాలు ఇంకా ఉండి ఒప్పుకొని విడిచిపెట్టేవారు ఎంతమంది ఉన్నాం. పాపాన్ని ఒప్పుకోవడానికి ప్రార్థన చేసినట్టు అందరూ చేస్తున్నది అంటారు. ఎవరు నేను ఎలాగో చేశాను నన్ను క్షమించుకునేవారేమో లేదు. ఎంతసేపటికి పైన మెరుగులు రుద్దాలే. అది 1 గ్రాము కూడా బంగారం అవుతా? ఎంత మెరుగేస్తే మాత్రం 1 గ్రామే బంగారం. 1 గ్రాము దానికి బాగా మెరుగేసి తీసుకెళ్ళి బంగారం పొట్ల తాకట్టు పెట్టుకుంటాడా? బంగారం కంటే బాగా మెరుస్తుంది, ఎందుకని పెట్టుకోడు? అది ఆ 1 గ్రాము పైన మాత్రమే తోటి వేషధారణ మాత్రమే, అసలైంది కాదు. మన బ్రతుకులు అలాగే ఉన్నాయి. వేషధారణ బ్రతుకుతోటి ఏంటి దేవుణ్ణి చూపించుకుని మేము ఇదే బ్రతుకబ్బా, మేము మంచి భక్తి చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళా, ఎక్కడికైనా వెళ్ళు, ఏ ఊరు వెళ్ళు, ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. దేవుడికి మనకి మధ్య ఉన్న దూరము తగ్గదు. దేవుడికి మనకి మధ్య ఉన్న పాపములు తీయబడవు. ఒప్పుకుని విడిచిపెడితేనే పాపములు కడగబడతాయి. యెషయా గ్రంథంలో ఉంటుంది, నీకు నాకు మధ్య నీ పాపములే నీకు నాకు మధ్య అడ్డుగోడగా ఉన్నవి. చేతులు నువ్వు అడిగినప్పుడు నిన్ను సేదరించిన చేతులు ఏమి కుర్స కాలేదు సాయం చేయటానికి, స్వరం వెనుకొని ఉండటానికి నా చెవులేమి మందము కాలేదు, కానీ నీకు నాకు మధ్య ఉన్నది నీ పాపాలే. ఓపెన్గా చెప్తున్నాడు ఆయన. ఈరోజన్నా సరి చేసుకున్నామండి. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో 1లో ఉంటుంది స్టార్ట్ ఇస్తారు. ఎలా ఒప్పుకోవటం ఇష్టం లేదు, కప్పుకోవటానికి ఇష్టపడుతున్నాం. ఎన్ని రోజులు కప్పుకోగలం? ఎన్ని రోజులు దాచుకుంటామండి? ఇప్పుడు భార్య అమ్మాయికి పెళ్ళి అయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎన్ని రోజులు దాచుకుంటుంది? పెళ్ళి అవ్వకపోయినా ప్రెగ్నెన్సీ వచ్చింది, ఎన్ని రోజులు తాగిద్ది? 1 నెల, 2 నెలలు, 3 నెలలు. ఈ లోపల ఏం చేయాలి? అయితే ఈ పాపానికి తోడు ఇంకొక పాపాన్ని ఒడిగట్టాల, లేదంటే బయట పెట్టాలి. ఏం చేస్తున్నాం? మరి ఒక పాపానికి ఒడిగడుతున్నాం, జాగ్రత్త. దాచుకుంటున్నాం. మనం చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా మరి ఒక పాపంతో కప్పుకుంటున్నాం. అది రేపు నిన్ను, నన్ను, మనందరినీ, మన బిడ్డల్ని, మన వంశవారి మొత్తాన్ని కాటేస్తుంది. అక్కడ గెహాజీ ఒక్కడు చేశాడు తప్పు, తన వంశవాళి అంతటిని కాటేసింది ఆ పాపం. ఆ వంశం దేవుడు ఏం చెప్పి, నీకును నీ వంశవాళి అంతటికి ఆ పుష్టి వచ్చింది. మనం ఏం దాస్తున్నాం? మన బిడ్డలకి ఏమిస్తున్నాం? మన బిడ్డలకి ఏం సంపాదించి పెడుతున్నాం? అందుకేనంటాడు, అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టి వాడు కనికరము పొందును. మన కనికరం పొందడానికి అవకాశం ఇచ్చాడు. మరి ఒక అవకాశం ఉంది, ఇప్పటికైనా మర్చిపోయింది లేదు. ఈరోజు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇలాంటి అవకాశం మరలా ఉందో లేదో అసలు మనకి. ఎంతో మందికి లేని భాగ్యాన్ని ఈరోజు మనకు దేవుడు ఇచ్చాడు. దీన్ని మనం సజీవులకు పంచుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఎన్నో వాక్యాన్ని బట్టి ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం మనందరము. ప్రభు బల కార్యక్రమానికి వెళ్ళబోయే ముందు ప్రార్థనలో ఉందాం. సిద్ధపడిన వారు కుడి చేతిని పైకి ఎత్తి సిద్ధపడాల్సిందిగా, ప్రార్థనలో ఉండవలసిందిగా ప్రభు